మాజీ కార్పొరేటర్ దివంగత నందరాజు గౌడ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు బీజేపీ నేతలు. అంబర్పేటలోని కంచనపల్లి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నందరాజు గౌడ్ స్మారక స్తూపం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గౌతమరావు, ఇక మాజీ మంత్రి కృష్ణ యాదవ్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. అనంతరం నందరాజు గౌడ్ స్మారక స్తూపానికి వారు పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. తను ఏ పార్టీ సిద్ధాంతాలు అయితే నమ్మారో ఆ పార్టీని నడపడం కోసం పొద్దున పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఏదైతే మధ్యాహ్నం తర్వాత సాయంత్రం తర్వాత ఆ ఆటో అనేది నడుపుతూ తన జీవితాన్ని సాగిస్తూ అంచెలంచెలుగా ఇంతింతై వటుడింతై ఆకాశమంతై అన్నట్టు తన కార్యక్రమాలతో ప్రజలలో ఒక కదలిక తీసుకొస్తూ భారతీయ జనతా పార్టీ యువమోర్చా నగర యువమోర్చాగా, అదేవిధంగా 1986లో తిలక్ నగర్ కార్పొరేటర్గా అతి చిన్న వయసులో అత్యంత మెజారిటీతో మరి బల్దియాలో ఆనాడు విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆనాడు కరసేవలో పాల్గొనాలని చెప్పి మన నాయకులు, ప్రియతమ నాయకులు అద్వానీ గారు, వాజ్పేయి గారు పిలుపునిచ్చినప్పుడు ఈ ప్రాంతం నుంచి అనేక మంది కరసేవకు వెళ్ళడం జరిగింది. ఆనాడు ఆ కరసేవకులు ఎదుర్కొన్న సమస్యలు మనందరం ఈరోజు కూడా గుర్తు చేసుకుంటాం. 500 సంవత్సరాల తర్వాత రాముడు పుట్టిన నేల మీద, తన సొంత జన్మభూమి మీద మనం